పాకిస్తాన్ ఒకటిగా వచ్చినా సరే, దొంగచాటుగా చైనా సాయంతో వచ్చినా సరే భారత సైన్యం ముందు దిగదుడిపే అని మరోసారి తేలిపోయింది. ఈ మధ్యనే చైనా మేడ్ సబ్మెరైన్ ఒకదాన్ని తీసుకొచ్చుకుని బడాయికి పోతున్న పాకిస్తాన్ భారత్ వదిలిన పోసిడాన్ హంటర్ దెబ్బకి పరారైంది. అంతేకాదు, ఎంతో గొప్పగా భావించుకున్న జలాంతర్గామి గుట్టుమట్లు కూడా భారత్ ఇట్టే పట్టేయడంతో బిత్తరపోయింది పాకిస్తాన్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పాక్ జలాంతర్గామిని వెంటాడిన భారత్ పోసిడాన్ దెబ్బకి తోక ముడిచి పరార్. ఇక సాగరంలో పాక్ చేతులు కాళ్ళు కట్టేసినట్లేనా? పాకిస్తాన్ నావికా దళంలో కొత్తగా చేరిన పిఎన్ఎస్ హ్యాంగోర్ జలాంతర్గామి కదలికలపై భారత నిఘా వర్గాలు నిశిత నిఘా పెట్టాయి. చైనా నుండి ఈ సరికొత్త జలాంతర్గామి కరాచీ తీరానికి చేరుకున్న తరుణంలో భారత నావికా దళానికి చెందిన P-8I పోసిడాన్ నిఘా విమానం అరబిక్ మహాసముద్రంలో విస్తృతంగా గస్తీని నిర్వహించింది. దీంతో పాక్ హ్యాంగోర్ పరారైంది. దేశ భద్రతా వ్యూహాలలో భాగంగా మే చివరి వారం నుండి భారత్ చేస్తున్న గస్తీ కార్యకలాపాల్లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత్ P-8I నిఘా విమానం కరాచీ తీరానికి దక్షిణాన సుమారు 180 నుండి 190 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ తన పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మన పోసిడాన్ ఎక్కడా కూడా పాక్ జలాలు కానీ దాని గగనతలం పరిధిలోకి కానీ వెళ్లకుండానే ప్రయాణించింది. ఈ కొత్త సబ్ మెరైన్ ప్రయాణించేటప్పుడు వెలువడే ప్రత్యేక ధ్వని తరంగాలను రికార్డ్ చేయడం కోసమే భారత నావికాదళం సోనోవాయిస్ సహాయంతో ఈ భారీ శోధనలు సాగించింది. చైనా సాయంతో పాక్ కొనుక్కున్న పిఎన్ఎస్ హ్యాంగోర్ సముద్ర గర్భంలోనే ఎక్కువ సమయం ఉండగలదు. అయినా కూడా అలా ఉన్న జలాంతర్గాముల సౌండ్ని పసిగట్టడం కోసమే ఇండియా తన P-8I పోసిడాన్ ను గస్తీ పెట్టింది. దీన్నే అకౌస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది ఎందుకు అవసరమంటే, ఏదైనా కొత్త జలాంతర్గామి విధుల్లో చేరిన ప్రాథమిక దశలో దాని ఇంజన్ ద్వారా వెలువడే ధ్వని తరంగాలను సేకరించడం శాస్త్రీయంగా చాలా సులభం. ఈ ప్రత్యేకమైన అకౌస్టిక్ సిగ్నల్స్ ను రికార్డ్ చేస్తే భవిష్యత్తులో ఆ సబ్మెరైన్ కదలికలను సులభంగా అంచనా వేయవచ్చు. అలా పాకిస్తాన్ ఏదైతే తాను గొప్పగా ఫీల్ అవుతుందో ఆ చైనా టెక్నాలజీని భారత్ వెంటనే పసిగట్టేసింది. చైనాకు చెందిన టైప్ 039A యువాన్ క్లాస్ నమూనాతో తయారైన ఈ జలాంతర్గామిలో ఉన్న ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సాంకేతికత వల్ల అది నీటి అడుగున ఎక్కువ కాలం గుర్తించకుండా ఉండగలదు. ఇలాంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన 8 హ్యాంగోర్ రకం సబ్ మెరైన్ల కొనుగోలు కోసం పాకిస్తాన్ చైనాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 4 జలాంతర్గాములను చైనాలో నిర్మించనుండగా మిగిలిన 4 జలాంతర్గాములను పాకిస్తాన్ స్వయంగా దేశీయంగా సిద్ధం చేయనుంది. ఈ ప్రాజెక్టు వల్ల అరబిక్ మహాసముద్రంలో పాక్ రక్షణ బలగాలు మరింత బలపడుతాయనేది దాని అంచనా. అందుకే పాక్ వ్యూహాలను తక్కువ చేయకుండానే మన రక్షణ రంగాన్ని బలపరుచుకుంటోంది భారత్. ఆ క్రమంలోనే P-8I పోసిడాన్ డిఫెన్స్ స్పై బోయింగ్ ఎయిర్ క్రాఫ్టులను సిద్ధం చేసుకుంది. P-8I పోసిడాన్ విమానాల్లో ఆధునిక రాడార్లు, శక్తివంతమైన ఎలక్ట్రానిక్ సెన్సార్లు, హార్పూన్ క్షిపణులు, టార్పెడోలు వంటి అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి. 9 నుండి 14 గంటల పాటు నిరంతరం ఆకాశంలో ఎగిరే సామర్థ్యం వీటి సొంతం కాగా, కరాచీ తీరం వెంబడి ప్రయాణించే శత్రు యుద్ధ నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఈ రకమైన నిఘా కార్యకలాపాలు కేవలం భారత్ పాకిస్తాన్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్రగర్భ రక్షణ సమతుల్యతను శాసించే ఒక విస్తృతమైన రక్షణ వ్యూహంగా మారింది. P-8I పోసిడాన్లతో పాటు MH-60R సీహాక్ హెలికాప్టర్లు, ఇతర యుద్ధ నౌకలతో కూడిన భారత రక్షణ వ్యవస్థ సముద్ర తీరంలో ఓ పెట్టని కోటలా పనిచేస్తోంది.